మ్యామ్ బిగ్ బాస్ చూస్తున్నారా? యా చూస్తున్నాం. ఎలా ఉంది? యా ఎక్సైటింగ్ ఉంది. ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. లాస్ట్ లో ఒక కొత్త క్రియేటివిటీని క్రియేట్ చేస్తుంది బిగ్ బాస్ 9. అందరిని ఎగ్జైట్ క్రియేట్ చేస్తుంది. లాస్ట్ వీక్ వరకు ఒక ఉత్కంఠను అయితే క్రియేట్ చేస్తుంది. ఆడియన్స్ లో ఒక చూడాలని తపనతో చూస్తున్న ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. రాత్రి రీతి వెళ్ళిపోయింది. ఎలా అనిపించింది? యా సో సాడ్ మ్యామ్. యాక్చువల్లీ సారీ బ్రదర్, సో సాడ్. ఎందుకంటే రితు అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. నో వన్ ఎక్స్పెక్టెడ్ రితు వాజ్ ఎలిమినేటెడ్ లాస్ట్ వీక్. ఎందుకంటే ఇది ఊహకు కూడా అందని ట్విస్ట్. బిగ్ బాస్ లో ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏదైనా ఉందంటే రితు ఎలిమినేషన్. ఎందుకంటే రితుని టాప్ 5 లో చూద్దామని మన ఆడియన్స్ అందరూ ఎంతోగానో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా రితు ఎలిమినేషన్ అయిపోయి బిగ్ బాస్ ఒక బిగ్ ఛాలెంజ్ గా ఆడియన్స్ కి ఇచ్చేసి ఎలిమినేషన్ చేసింది. యాక్చువల్ గా సుమన్ శెట్టి గారు, సంజన గారు ఎలిమినేషన్ అవ్వాలి. ఈవెన్ రితు ఫ్యామిలీ అండ్ రితుకే షాక్ క్రియేట్ చేసింది. కంటెస్టెంట్ కి ఎలిమినేషన్ అవ్వడం షాక్ అనేది ఇదే ఫస్ట్ సార్ అని నా ఫీలింగ్. సో అంటే బర్నీ గారితో ఫైట్ అవ్వడం వల్ల ఇట్లా జరిగిందని అంటున్నారు అందరు. నిజమా? ఏది జరిగినా బర్నీ గారి మీద తోసేస్తున్నారు. ఎందుకంటే బర్నీ గారు రీజాయిన్ అయ్యారు బిగ్ బాస్ 9 లో. పాపం అతను అనాథగా ఉన్నాడని, నెక్స్ట్ ఇన్నోసెంట్ గా ఉన్నాడని, హ్యాండ్సమ్ గా ఉన్నారని, నాగబాబు గారి సపోర్ట్ ఉందని ప్రతి ఒక్కరు బర్నీ గారి మీద అన్ని తోస్తున్నారు. తప్పది. బర్నీ గారు కూడా ఒక కసి మీద గేమ్ ఆడుతున్నారు. నేను కూడా కప్పు కొట్టాలనే ఒక తాపత్రయంతో బర్నీ గారు ఉన్నారు. డెఫినెట్ గా ఆయన టాప్ 5 లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బర్నీ గారు ఆనెస్ట్ పర్సన్, కప్ కోసం మాట్లాడే వ్యక్తి. ఆఫ్ కోర్స్ సార్ ఇది నిన్న రీతుంటే ఎలిమినేట్ చేస్తారని ఫీల్ అవుతా కదా. యా మరి రీతు ప్లేస్ లో ఎవరిని చేస్తే బాగుండేది? సంజనాని చేస్తే బాగుంది మ్యామ్. ఎందుకంటే సంజన గేమ్ అయితే టోటల్లీ వీక్. ఆమె టాస్క్ ఆడట్లేదు. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ బాగోలేదు, ఏమీ బాగోలేదు. అసలు సంజనాని ఎందుకుంటున్నారో బిగ్ బాస్ 9 నాకు అర్థం అవట్లేదు. అయితే భరణి గారిని బిగ్ బాస్ ఎందుకో వెనకేసుకొస్తుంది అంటున్నారు. మీరేమంటారు? బర్నీ గారిని వెనకేసుకొని ఏమి రాలేదు. బర్నీ గారు కొంచెం గ్లామర్ గా ఉంటారు 50 years లో కూడా. నెక్స్ట్ ఆనెస్ట్ పర్సన్, ఎమోషనల్ పర్సన్. ఆయన ఉండడం వల్ల ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుందని ఎంకరేజ్ చేస్తుందని. గ్లామర్ ఇస్ డజంట్ నాట్ ఎ మ్యాటర్ కదా. ఏమో బ్రదర్, ఆయన ఫిట్నెస్ బాగుంటది. ఆల్రెడీ నాగబాబు సార్ గారు చెప్పారు బర్నీ సార్ గారు మంచి ఫిట్ గా ఉంటారు, మంచి హెల్దీ పర్సన్, మంచి ఆనెస్ట్ పర్సన్ అని. బహుశా అదేం లేదు, అతను గేమింగ్ కూడా మంచిగా ఆడుతున్నారు, టైమింగ్ బాగుంది అని నా ఫీలింగ్ బ్రదర్. భరణి గారికి మెగా ఫ్యామిలీ అండ దొరుకుతుంది, వాళ్ళని లోపల ఉన్నారు అని చెప్తున్నారు. సో నిహారికతో మాట్లాడిన వీడియో క్లిప్ కూడా బయటపడ్డాయి. అఫ్ కోర్స్ అభిమానం అయితే ఉంటది. మెగాస్టార్ ఫ్యామిలీ ఆయన ఎంత ప్రేమిస్తారు, మెగాస్టార్ ఫ్యామిలీ కూడా ఆయన అంతగా లైక్ చేస్తారు యాజ్ ఎ ఫ్యాన్ గా. సో ఆయన ఒక బిగ్ ఆర్టిస్ట్, సీరియల్ యాక్టర్, చాలా సినిమాలు కూడా చేశారు. అండ్ టాలెంట్ అనేది ఉండాలి, అది ఉన్నది ఆయనకి. అందుకే ఇన్ని సంవత్సరాలు ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, సీరియల్ ఇండస్ట్రీలో చాలా అద్భుతంగా నడిపారు. సో డెఫినెట్ గా ఆయనకి ఒక ప్లేస్ ఉంది, మంచి ప్లేస్ ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. అది కూడా బిగ్ బాస్ ఒక సీనియర్ గా రెస్పెక్ట్ ఇస్తుందని, ఆయన అలాగనే కాదు గేమింగ్ లో కూడా ఆయన బాగా ఆడుతున్నారని నా ఫీలింగ్ బ్రదర్. సో భరణి గారు తక్కువ గేమ్లు ఆడినా గానీ, రీతు గారు భరణి గారి కన్నా ఎక్కువ గేమ్లు ఆడినా గానీ, మరి జనాలు భరణి గారికి సపోర్ట్ చేయడం ఎందుకు, రీతు గారిని బయటకు పంపించడం ఎందుకు? అది అన్ఫెయిర్ గా పరిగణిస్తున్నారు. ఈవెన్ రీతు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా అన్ఫెయిర్ అంటున్నారు. మీరేమంటారు? యాక్చువల్ గా ఓటింగ్ పరంగా చూసుకుంటే బర్నీ సార్ది ఒక్కోసారి హైయెస్ట్ ఉండే, ఒక్కోసారి రితు గారిది హైయెస్ట్ ఉండే. బట్ బర్నీ గారు ఈజ్ నాట్ ఎ టార్గెట్ టు ఎలిమినేట్ రితు ఎలిమినేట్ కి బర్నీ గారికి ఎటువంటి సంబంధం కూడా లేదు. రితు కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్ అండ్ బర్నీ సార్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్. బర్నీ గారిని ఎందుకు ఇందులో లాగుతున్నారో కూడా నాకు తెలియదు. బట్ రితు అన్ఫెయిర్ ఎలిమినేషన్ అది పక్కా, నేను కాదన్ను. ఆమె ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగానే ఉండే, కానీ ఫైనల్ గా ఎలిమినేషన్ అయిపోయింది. సో ఆమె అన్ఫెయిర్ అంటే మరి ఫెయిర్ ఎవరు అవ్వాల్సింది? అసలు సంజన గారు ఈ వీక్ అవ్వాలి, 100% సంజన ఎలిమినేషన్ అవ్వాలి. బట్ బై మిస్టేక్ రీతుని ఎందుకు ఎలిమినేషన్ చేశారో తెలీదు. యాస్ట్ సంజన గారు 3 weeks ముందే ఎలిమినేషన్ అవ్వాలి. స్టిల్ ఆమె హౌస్ లోనే ఉంటుంది. దానికి రీజన్ అయితే నాకు ఎప్పటికీ తెలియట్లేదు. ఓకే, అయితే అసలు యాక్చువల్ గా వెళ్ళిపోవాల్సిన సంజన గారిని జుట్టు ఇచ్చి మరీ రిటర్న్ తెచ్చుకుంది రీతు. ఎస్, మరి ఆ తన జుట్టు తనకే ఊరేసిందంటారా? అఫ్ కోర్స్ అదే అనుకోవచ్చు. ఎందుకంటే సంజన గారు లాస్ట్ టైం వెళ్ళిపోవలసింది, బట్ రితు సపోర్ట్ కూడా ఉండే.
రితు సపోర్ట్ కూడా ఉండే. సో ఫైనల్ గా అదేందో ఒకరికి హెల్ప్ చేస్తే మనం కింద పడిపోతాం అన్నట్టుగా ఇది జరిగింది. సో సాడ్ బ్రదర్ ఇది. ఎస్ ఆఫ్ కోర్స్. ఒకవేళ రీతు గాని సంజన గారిని రిటర్న్ తీసుకొని రాకపోతే ఖచ్చితంగా రీతు టాప్ 5 లో ఉండేది. ఎస్ ఆఫ్ కోర్స్. ఆమె తీసుకొచ్చి ఈమె టాప్ 5 లో లేకుండా పోయింది. ఎస్ ఆఫ్ కోర్స్. ఎలా? 100% కరెక్ట్. ఇక్కడ ఏంటంటే గేమింగ్ లో హెల్పింగ్ ఉండొచ్చు కానీ మరీ ఎక్కువ హెల్పింగ్ ఉండకూడదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, మాధురి గారిని అండ్ సంజన గౌరవ్ని ఎలిమినేషన్ టైంలో తనుజకి ఛాన్స్ వచ్చింది, సేవ్ చేయొచ్చు మాధురిని, కానీ ఆమె సేవ్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పర్సన్ ని ఎలిమినేట్ చేయడానికే చూడాలి కానీ సేవ్ చేయడానికి చూడకూడదు. వన్స్ మనం సేవ్ చేస్తే వాళ్ళు మన ప్లేస్ ని కొట్టేస్తారు అనేది ఇది పక్కా ప్రూవ్ అయింది బ్రదర్. తనుజ కన్నింగా ఆలోచించిందంటారా? నో, తన గేమ్ తను ఆడింది, తన ప్లేస్ తనకు ఉండాలని. ఎప్పుడు కూడా 1 పర్సన్ తగ్గడానికే చూసుకోవాలి. ఎప్పుడైనా యుద్ధంలో 100 మంది వచ్చినప్పుడు ఒక 10 మంది